మార్చి 21వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మార్చి 19వ తేదీకి బడ్జెట్ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా వేశారు. అవసరం మేర మరో 2 రోజులు అసెంబ్లీ షెడ్యూల్లో బీఎస్సీలో పెట్టారు. వారానికి 5 రోజుల పాటు సభ నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించారు. అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, మార్చి 21వ తేదీ వరకు సభ నిర్వహించాలని ప్లాన్ చేసినట్లుగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? నవీన్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 21వ తేదీ వరకు కూడా జరగబోతూ ఉన్నాయి. అదే 19వ తేదీతో అంటే బడ్జెట్కి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా పూర్తవుతుంది. అదే రోజు అప్రాప్రియేషన్ బిల్లు పెట్టి సహజంగా అయితే అదే రోజు సమావేశాలను క్లోజ్ చేయాల్సి ఉంది. కానీ 2 రోజుల అదనంగా కూడా దాన్ని పెట్టుకున్నారు. ఏవైనా సబ్జెక్ట్స్ ఉంటే ఆ 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాల్లో డిస్కస్ చేయాలి అని కూడా నిర్ణయం తీసుకున్నారు. దీనిపై బీఏసీ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. ఈ బీఏసీ సమావేశానికి స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ వీళ్ళంతా పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా అంటే డే బై డే టు డే ఏం జరుగుతుంది బిజినెస్ అనేది కూడా ఫైనలైజ్ చేశారు. బడ్జెట్ మీద చర్చ వచ్చే నెల 4వ తేదీ వరకు ఉంటుంది. కానీ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రేపు చర్చ ప్రారంభించాలని నిర్ణయించారు. రేపు ఉదయం చర్చ ప్రారంభమవుతుంది. రేపు సాయంత్రం బిట్వీన్ 4 and 5 అంటే సాయంత్రం 4 గంటల వరకు చర్చ అయిపోయిన అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిప్లై ఇస్తారు. ఆ రిప్లై అనంతరం సభ వాయిదా పడుతుంది. ఇక ఆ తర్వాత రోజు 26వ తేదీ శివరాత్రి, 27వ తేదీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఉండటంతో ఈ 2 రోజులు కూడా సెలవిచ్చారు. ఆ తర్వాత 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ను 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను 28వ తేదీన పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టబోతున్నారు. అదే రోజు ఉదయం అసెంబ్లీలో ఇక్కడ ముఖ్యమంత్రి ఛాంబర్లో కేబినెట్ సమావేశం కూడా జరగబోతుంది. ఆ కేబినెట్ సమావేశంలో బడ్జెట్ను ఆమోదించి ఫార్మల్గా ఆ తర్వాత బడ్జెట్కు సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఈ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అనంతరం 1-2 తేదీలు కూడా శని ఆదివారాలు కావడంతో 3వ తేదీ అంటే 3వ తేదీ ఉదయం నుంచి కూడా అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీలో బడ్జెట్ మీద చర్చ ప్రారంభమవుతుంది. 5వ తేదీ వరకు కూడా బడ్జెట్ మీద చర్చ కొనసాగించాలని భావిస్తున్నారు. ఆ తర్వాత బడ్జెట్ మీద చర్చతో పాటు గవర్నమెంట్కి సంబంధించిన బిజినెస్ కూడా చాలా ఉంది. బిల్స్ కానీ వీటన్నిటినీ కూడా బిల్స్ పెట్టి వాటన్నిటినీ కూడా ఆమోదింప చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నిటిపై కూడా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో బీఏసీ సమావేశంలో కూడా చర్చ జరిగింది. ఈ బీఏసీ సమావేశంలో 21వ తేదీ వరకు అంటే 19వ తేదీ వరకు కూడా అప్రాప్రియేషన్ బిల్లుకు సంబంధించి షెడ్యూల్ పూర్తవుతున్నప్పటికీ కూడా 21వ తేదీ వరకు కూడా ఆ 2 రోజులు కూడా అంటే ఈ 20 రోజుల్లో ఏవైనా అనుకోని అంశాలు ఏమైనా తలెత్తినా లేకపోతే వేరే అంశాలు డిస్కస్ చేయాలి అని చెప్పి సభ్యులు డిమాండ్ చేసిన వీటన్నిటిపై కూడా ఆ 2 రోజుల్లో డిమాండ్ తప్పనిసరిగా డిస్కస్ చేద్దామని ఎవరైనా సరే అది ప్రతిపక్షం వైసీపీ కానీ లేకపోతే మిత్రపక్షమైన జనసేన కానీ లేకపోతే బీజేపీ కానీ ఎవరు ఏది కోరినా కూడా తప్పనిసరిగా దాని మీద డిస్కస్ చేసి ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌసే సీఎం కానీ కన్సర్న్ మినిస్టర్స్ కానీ రిప్లై ఇచ్చి ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకురావాలి అనేది కూడా ప్రభుత్వం వైపు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీఏసీలో చెప్పినట్టు తెలిసింది. వారానికి 5 రోజులు మాత్రమే సమావేశాలు జరుగుతాయి. శని ఆదివారాలు సెలవులు ఇవ్వాలని ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూడా నిర్ణయించారు. ప్రస్తుతానికైతే మాత్రం ఈ షెడ్యూల్ 19వ తేదీ తర్వాత 2 రోజుల అదనంగా అంటే 20-21వ తేదీల్లో కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి 21వ తేదీ సాయంత్రం 5 గంటలకి అసెంబ్లీని వాయిదా వేయాలి అని కూడా భావించారు. అంటే అసెంబ్లీ సమావేశాలు ప్రతి సంవత్సరం కూడా 60 రోజులు జరిగితేనే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక వేదికగా అసెంబ్లీ ఉపయోగపడుతుంది అనేది కూడా స్పీకర్ వ్యాఖ్యానించారు. దీంతో ఈ వాదంతో అధికారపక్ష సభ్యులు కానీ బీజేపీ జనసేన సభ్యులు కానీ ఏకీభవించారు. అందువలన తప్పనిసరిగా అసెంబ్లీ వీలైనన్ని ఎక్కువ రోజులు నిర్వహించి ప్రజా సమస్యలు ఎక్కువగా డిస్కస్ చేసి ఇక్కడేనే వాటికి సొల్యూషన్ తీసుకురావాలి అనేది కూడా ప్రధానమైన అంశం. అదేవిధంగా అసెంబ్లీలో జగన్ వ్యవహరించిన తీరు, ఆయన శాసనసభ్యులు కానీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరుపై కూడా సమావేశంలో బీఏసీలో నిరసన వ్యక్తమైంది. ఇది కూడా చర్చకు వచ్చింది. ఈసారి ఎవరైనా సరే అసెంబ్లీలో స్పీకర్ పోడియం వద్దకు వస్తే మాత్రం వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలి అనే ఒక ప్రతిపాదన కూడా వచ్చినప్పటికీ కూడా దీనిపై ప్రధానంగా కూడా ఇటువంటి బ్యాడ్ ప్రాక్టీసెస్ని దేన్ని కూడా మనం ఎట్టి పరిస్థితుల్లో
కూడా యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పి కూడా బీఏసీ సమావేశంలో భావించారు. దీనికి సంబంధించిన విధి విధానాలు అసెంబ్లీలో ఖరారు చేయాలని కూడా భావించారు నవీన్. థ్యాంక్ యూ రామారావు.